కోతి పెళ్లి. ఒకప్పుడు పొలాలు, పర్వతాలు, చెట్లు, జలపాతాలతో నిండిన పచ్చని అడవి మధ్యలో గజ్జి తోట అనే ఊరు ఉండేది. ఆ ఊరికి ఆడవిప్రాయం కలిగిన జంతువులు, పక్షులు, చిన్న చిన్న తెగలు నివాసముండేవి. ఆ ఊరిలో అందరికంటే ఎక్కువ వినోదాన్ని కలిగించే జీవి ఒక కోతి, పేరు బుట్టికోతి. బుట్టికోతి చాలా చంచలుడు. ఉదయం మేల్కొనగానే అందరి ఇళ్లపైకి ఎగిరి మామిడికాయలు కబుర్లు, బీరకాయలు లేపకాలు, అరటిపళ్ళు దొంగతనాలు. కాని ఎవరికీ హాని చెయ్యడు. అందుకే అందరూ దానికి ప్రేమతో బుట్టికోతి అని పిలిచేవారు. ఒకరోజు ఊరంతా హడావుడిగా మారింది. ఎందుకంటే బుట్టికోతికి పెళ్లి. అవును, మన బుట్టికోతి పెళ్లికి సిద్ధం అవుతుంది. అతను ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఎంచుకున్నాడో తెలుసా? అందరి మదిని దోచేసిన మగ జంతువుల కలల రాణి, చీరలుగా ఆకుల్తో అలంకరించుకునే చిన్నారి కోతి. చిన్నారి కోతి తన తెలివితేటలతో అందరికీ ఆదర్శంగా ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచే పాఠశాలలో చదువుతూ అడవి స్నేహితుల్ని బుద్ధి చెబుతూ ఉండేది. పెళ్లి కల్పన, సన్నాహాలు. బుట్టికోతి పెళ్లికి పిలుపుల్ని పంపించాడు అడవిలోని ప్రతి ఒక్కరికి. పెద్ద మనిషి ఏనుగు గారికి, తిట్టుకునే నక్కలు జంటకు, స్వచ్ఛమైన గాయాలకు, కోయిలల గీతాలకు అలవాటుపడ్డ పిట్టలకు, ఇంకా చీమల బృందానికి కూడా. పెళ్లి పత్రిక విందుగా ఇలా రాసింది: స్వగృహంలో కోతి కుటుంబ సభ్యుల ఆహ్వానంతో శ్రీ బుట్టికోతి గారు, చిన్నారి కోతి గారితో పెళ్లి మహోత్సవం. తేదీ శ్రావణ మాస శుద్ధ పౌర్ణమి. స్థలం చెంపగుండె చెట్టు కింద. సమయం సాయంత్రం 4 గంటలకు. కోతుల పెళ్లికి ఏర్పాట్లు. వానల కాలం అయినా ఎండ వెలుగుతో ఆ రోజు ఆకాశం ప్రకాశించింది. ఆడవి ప్రజలు పూలతో అలంకరించబడ్డ త్రాళ్లు వేశారు. మామిడి ఆకులతో మకరందమాలలు తయారు చేసి కొండల మీద నుంచి దూసుకొచ్చే నీటిని అద్దాలతో మలచి అందమైన వేదిక తీర్చారు. బుట్టికోతి చొక్కా వేసుకొని బట్టల పుట్టి నుండి తెచ్చిన బంగారు రంగు కుచ్చు కట్టాడు. గులాబీ పువ్వుతో తల అలంకరించాడు. పక్కనే అతని స్నేహితులు మత్తై కోతి, ముంగీల కోతి, కొడల కోతి నవ్వుతూ డప్పుల నాదంతో నృత్యాలు చేశారు. చిన్నారి కోతి మామిడి ఆకులతో చేసిన లెహంగా, రంగురంగుల పువ్వులతో చేయబడిన ఆభరణాలు ధరించింది. అత్తమామలుగా పగులని పాండ్లు, మైదా పాములు, డమ్ము బోరుకాయలు ఆడవి విందు వంటలు తీశారు. ఈ భాగం ఇక్కడ ముగుస్తోంది. గజ్జితోట అడవిలో అంతటి సందడి ఎప్పుడూ కనిపించలేదు. అడవి అంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది. కోతుల తాతలు, పినతమ్ములు, అన్నలు, మేనమ్మలు అందరూ వచ్చారు. పెళ్లి వేదిక దగ్గర సందడి. చెంపగుండె చెట్టు కింద పెద్దగా వేదిక వేశారు. వేదిక చుట్టూ పూల అలంకరణ, అరటి చెట్లు, చీరల్లాంటి ఆకులతో మూటలు, వేప చెట్టు కొమ్మలతో తలుపులా సన్నివేశం చేశారు. పెళ్లి ముహూర్తానికి ముందుగా బుట్టికోతి స్నేహితులు డప్పు కొడుతూ, తాళం పట్టిస్తూ డాన్సులు చేస్తూ వేదికకి తీసుకువచ్చారు. ఆదివారం సాయంత్రం సరిగ్గా 4 గంటలకి బుట్టికోతి చక్కగా సిద్ధమై వేదికపైకి ఎక్కాడు. అతని నెత్తిపై తలపాగా, చేతిలో అరటిపండు, నడుము చుట్టూ చీరపట్టి. చిన్నారి కోతి అటు అడవిలోని పూలగుట్ట దగ్గర నుంచి పిట్టల గీతల మధ్య మెల్లగా వస్తోంది. అక్కలు, మిత్రులు తాళంబ్రాలతో, తుమ్మలతో ఆమెను మధ్యలోకి తీసుకువస్తున్నారు. చిన్నారి కోతి అలకలు వేసి నవ్వుతూ, తన మామిడి పూతల లెహంగాతో మెరిసిపోతూ అడుగులు వేసింది. ఒక పసుపు గజ్జెలు వేసుకున్న ఏనుగు పెద్దాయన ముందుకు వచ్చి తన భారీ స్వరంతో చెప్పాడు: ఇది పెళ్లి కాదో, ఇది మన సంస్కృతి పండుగ. అతను బుట్టికోతికి కాశీ యాత్రకి అనుమతించానని చెప్పాడు. బుట్టికోతి వెంటనే పెళ్లి వద్దు, విద్యార్థి జీవితం కోరుకుంటున్నా అని నటించాడు. అందరూ నవ్వుతుంటే పక్కనే చిన్నారి కోతి నటించినట్టే ఏడుస్తూ, అయ్యో, నేనెలా ఒంటరిగా బతకాలని అన్నట్టు ముఖం పెట్టింది. తర్వాత ఏనుగు గారి అనుమతితో కాశీ యాత్ర ఆపి పెళ్లికి తిరిగి వచ్చాడు బుట్టికోతి. పెళ్లి ముహూర్తం అరటి పండుతో తాళిబొట్టు. బిల్ల చెట్టు కొమ్మల మధ్య నిలబడ్డ బుట్టికోతి చిన్నారి కోతి మెడలో అరటిపండు తాళిబొట్టుగా వేశాడు. కూర్చోయలేరు కాబట్టి మామిడి చెట్టు రాగితో తలపై నీళ్లు పోసి ఆశీర్వాదం చేశారు పెద్దలు. అంతటితో కాదు, నక్కలు సంగీతం వాయించాయి, కోయిలలు గానం చేశాయి.
ఒక గొర్రె వేషధారణలో బుజ్జి కోతి వచ్చి స్కిట్ చేశాడు, కొత్తగా పెళ్ళైన కోతి ఎలా ప్రవర్తించాలి అని. అందరూ నవ్వారు. పెళ్లి తర్వాత భోజనం, అడవి విందు. అడవిలోని జంతువులందరికీ ప్రత్యేక విందు ఏర్పాట్లు చేశారు. కోతుల కోసం అరటిపండ్ల పులిహోర, నక్కల కోసం మక్క జీలకర్ర రొట్టెలు, మేకల కోసం సోయా గడ్డల పకోడా, పిట్టల కోసం పుచ్చకాయ గింజల కూర, ఇంకా చివరగా బల్లి వేషం వేసిన కుందేలు స్పెషల్ హనీమూన్ హల్వా కూడా పెట్టాడు. భోజనాల తర్వాత కోతుల మామగారు డప్పు మోగించి వేదిక పైకి వచ్చారు. మన కోతి గారు పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నృత్యంతో వారిని ఆశీర్వదిద్దాం అంటూ డ్యాన్స్ ప్రారంభించారు. చిన్నారి కోతి తమ్ముడు చిట్టి కోతి హార్మోనియం మాదిరిగా ఓ బుట్టపై కొట్టుతూ సంగీతం అందించాడు. పిల్లి బృందం వజ్జ నృత్యం చేయగా బాతులు ఫ్యాషన్ షో వేశాయి. రాత్రిపూట గజ్జితోట మొత్తం కొవ్వొత్తుల వెలుగుతో ప్రకాశించింది. తలపై నక్షత్రాల కాంతిలో బుట్టికోతి, చిన్నారి కోతి ఒకే చెక్కపెట్టులో కూర్చొని తమ కొత్త జీవితం మొదలు పెట్టారు. కొత్త జీవితం, కొత్త ఆనందం. పెళ్లి ముగిశాక బుట్టికోతి, చిన్నారి కోతి కొత్త ఇంటి జీవితాన్ని ప్రారంభించారు. అడవిలోని పెద్ద మామిడి చెట్టు పక్కన ఆకులతో చక్కగా నిర్మించిన గుడిసె వాళ్ళ కొత్త ఇంటి కింద కంచె వేశారు. ప్రతి ఉదయం ఇద్దరూ కలిసి పువ్వులు తెచ్చుకోవడం, పళ్ళు తీసుకురావడం, పిట్టల గీతలు వింటూ భోజనం చేయడం, ఇలా రోజులు సరదాగా సాగిపోయాయి. చిన్నారి కోతి బుట్టికి కొత్త విషయాలు నేర్పించేది. బుట్టికోతి పూర్వపు ఆ చిలిపి చేష్టలే కాకుండా బాధ్యతతో కూడిన కోతి అయిపోయాడు. పక్క జంతువులంతా ఇలాంటి పెళ్ళే మనకి కావాలి అంటూ పొగిడేలా ఉన్నారు. మొదటి చిన్న గొడవ. ఒకరోజు ఉదయం బుట్టికోతి లేచాక చిట్టి కోతులతో స్నేహంగా అరటితోటకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయ్యే వరకు ఇంటికి రాలేదు. చిన్నారి కోతి ఎదురు చూసి చిగురుటాకుల పులుసు వేసింది, తీయని వండింది, కాని ఆయన ఆచూకీ లేదు. సాయంత్రం వచ్చేసరికి బుట్టికోతి నవ్వుతూ వచ్చాడు. చేతిలో అరటిపళ్ళ బుట్ట. చిన్నారి కోతి ముఖం బాగానే మబ్బులా ఉంది. ఓ మగ కోతిగా బాధ్యత తెలియదా? ఇంట్లో ఎదురు చూస్తున్న భార్య గుర్తుకురాలేదా అంటూ కోపంగా మాటల వర్షం కురిపించింది. బుట్టికోతి ఆశ్చర్యపోయి, ఓరే, నేను నీకు అరటిపళ్ళు తీసుకురాగానే అన్నాడు. అయినా కోపం తరిగలేదు. 2 గంటలు మాటలాట. చివరకు ముంగీలు కోతి వచ్చి ఇద్దరినీ పక్కకి తీసుకెళ్లి మధ్యస్థంగా శాంతి చర్చలు జరిపింది. ముంగీలు కోతి ఓ బుద్ధిమంతుడు. అతను చెప్పాడు, వాళ్ళిద్దరూ వేర్వేరు చెట్లపై పెరిగారు. ఒకదాన్ని మరొకదానికి అలవాటు పడటానికి సమయం కావాలి. ప్రేమ అంటే మన మాట వినిపించడమే కాదు, ఎదుటివాడు మౌనంగా ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకోవడం. ఈ మాటలు మనసులో పడిపోయాయి. చిన్నారి కోతి తలదించుకుంది. బుట్టికోతి ఒక అరటి పండు విరిచి ఆమె చేతిలో పెట్టాడు. నవ్వారు ఇద్దరూ. జీవితంలో చిన్న సవాళ్లు, పెద్ద ప్రేమ. ఆ తర్వాత బుట్టికోతి ఇంట్లో పనులు నేర్చుకున్నాడు. ఆకులతో ఇంటిని శుభ్రపరచడం, తడిపట్టి నెత్తిపైన తెచ్చే నీళ్లు నిల్వ చేయడం, చెరువులో చేపలు పరిగెత్తించడం. చిన్నారి కోతి తోడుగా ఉండి అతనికి సహాయం చేసింది. బట్టలు ఆరబెట్టడంలో, గిన్నెలు మరిగించడంలో ఇద్దరూ జంటగా పని చేశారు. చెట్లు, పక్షులు, జంతువులు చూసి ఇదే అసలైన పెళ్లి జీవితమా అని అద్భుతంగా అనుకున్నారు. అడవిలో పిల్లకోతుల పాఠశాల. వాళ్ళ పెళ్లి తర్వాత కొన్ని నెలలు గడిచాక చిన్నారి కోతి అడవిలో పిల్లకోతులకి విద్యాబోధ ప్రారంభించింది. ఆమె బుట్టికోతితో కలిసి వన విద్యా నిలయం అనే చిన్న టాటా కట్టించారు. అక్కడ చిన్న కోతులు, పిల్ల నక్కలు, బుల్లి ఎలుకలు పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టారు. పాఠశాలలో తాలూకు మొదటి పాఠం ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. బుట్టికోతి మాస్టారుగా మారాడు. ఆయన బోధించిన పాట గ్రేటర్ దేన్ చిలిపి కోతులం మనం బతుకంటూ. జతగా ఉండే ప్రేమే సత్యం సుమంత. గొడవలొచ్చినా నవ్వుతూ జీవించు, అదే నిజమైన గృహస్థాశ్రమం. పిల్లలు గట్టిగా కాపీ చేస్తూ పాడారు. వేసవి చివర్లో చెట్లపై పువ్వుల సువాసనతో గాలులు వీచిన ఒక ఉదయం చిన్నారి కోతి మృదువుగా పిలిచింది, బుట్టి, మనకి ఓ చిన్న కోతి పుట్టబోతుంది. అందరి కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం కలగలిసింది. గజ్జితోట మొత్తం కోతుల చిలకలాటలా మారిపోయింది.
ఏనుగులు నీటితో అభిషేకించాయి. మేకలు సుస్వాగత మత్తేభాలు పాడాయి. కొన్ని నెలల తర్వాత పచ్చదనం నిండి అడవి మౌనంగా ఉండే ఓ సాయంత్రం ఒక చిట్టి కోతి పుట్టింది. ముద్దుగా చిన్నారి ముఖం, బుట్టి కోతి కన్నుల ప్రతిరూపం. ఆ పాప కోతికి పేరు పెట్టారు తెచ్చలి, అంటే వనానికి తెచ్చిన లలిత. తెచ్చలి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జంతువులన్నీ ఆ పాపకి బహుమతులు ఇచ్చాయి. పిట్టలు మట్టి గాజులు, కుందేలు ఓ నలుగురు పుచ్చకాయల గుండాలు, చీమలు తేనె బూందీలు. తల్లిదండ్రులుగా మారిన బుట్టి మరియు చిన్నారి. తెచ్చలి తినే పదార్థాల నుంచి మొదటి నడక వరకు చిన్నారి కోతి శ్రద్ధగా చూసుకుంది. బుట్టి కోతి ప్రతిరోజు దంపతులా కాకుండా తండ్రిగా మారిపోయాడు. తెచ్చలి పాఠాలు నేర్చుకోవటానికి వన విద్యా నిలయంకి తీసుకెళ్లేవాడు. అక్కడ తనే పాటలు చెప్తూ అక్షరాలు నేర్పిస్తూ ఉండేవాడు. అతని బోధనలో ఉండే ప్రేమ చూసిన పిట్టలు, కోతులు ఇలా అనుకుంటుండేవి. ఒకప్పుడు డప్పులు కొడుతూ తిరిగిన బుట్టి ఇప్పుడు పిల్లల్ని చదివించే గురువు అయ్యాడు. చిన్నారి కోతి అర్ధరాత్రి లేచి పాపకి కథలు చెప్పేది. మేక పిల్ల మెట్టు ఎక్కినప్పుడు చిట్టి కోతి ఎలా నిపుణురాలయ్యిందో ఈ కథలు తెచ్చలికి తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా చేశాయి. గజ్జితోటకు మహారాజుల గౌరవం. గడిచిన 3 ఏళ్లలో బుట్టి మరియు చిన్నారి కోతి చేసిన సేవలు అడవిలో గౌరవంగా మారాయి. వన విద్యా నిలయం పిల్లల భవిష్యత్తు మలుస్తోంది. పక్షుల సంఘం, కుందేళ్ల మండలి మరియు పెద్ద ఏనుగు ప్యానెల్ కలిసి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి బుట్టి కోతి, చిన్నారి కోతిలు గజ్జితోట మహారాజులు. అందరూ శభాష్ అంటూ నినాదాలు చేశారు. మహారాజులుగా కాక సేవాకారులుగా తాము మిగిలిపోవాలని బుట్టి కోతి చెప్పాడు. పదవులు కన్నా పిల్లల నవ్వు ముఖ్యం. చివరి సందేశం తెచ్చలి కోతి చెప్పిన మాటలు. ఒకరోజు పాఠశాలలో ఓ పిల్లగాడు అడిగాడు, తెచ్చలి అక్క, నీవు నీ తల్లిదండ్రుల నుంచి ఏమి నేర్చుకున్నావ్? తెచ్చలి చిరునవ్వుతో ఇలా చెప్పింది, నాక్కూడా గొడవలు, అలజడి వచ్చాయి. కాని అమ్మ నన్ను వినాలి, నాన్న నన్ను అర్థం చేసుకోవాలి, ఇలా కాకుండా నేనే వాళ్ళని అర్థం చేసుకోవాలి అని నేర్చుకున్నాను. ప్రేమ అంటే ఓ పెళ్లి కాదు, సహనం, సహకారం, బాధ్యత. ఆ మాటలకి క్లాస్ మొత్తం చప్పట్లు కొట్టింది. పిట్టలు గాలిలోకి ఎగిరాయి. కోతులు చేతులు తట్టాయి. చిన్నారి కోతి కన్నులలో నీరు, కాని అది ఆనందంతో. గజ్జితోటలో కోతుల పెళ్లి కథ ఎప్పటికీ గుర్తుండిపోయింది. బుట్టి కోతి మరియు చిన్నారి కోతి ప్రేమ కథ, వారి సేవా జీవితం, తెచ్చలి మార్గదర్శకత, ఇవన్నీ పిల్లలకు స్ఫూర్తి. చివరగా బుట్టి కోతి పిల్లలకి చెప్పిన మాట, ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రేమ వస్తుంది. కానీ ప్రేమ నిలవాలంటే నమ్మకం, సహనం, గౌరవం ఉండాలి. అదే నిజమైన కోతి పెళ్లి కథ.